హాయ్ వెల్కమ్ టు సత్య స్టాక్స్. మనము ఈ స్టాక్ మార్కెట్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, సో స్టాక్ మార్కెట్కి సంబంధించి కొన్ని బేసిక్ అంశాలని ఈరోజు నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో ఈరోజు మనము ఈ సత్య స్టాక్స్ అనే ఈ ఛానల్ ద్వారా అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏ విధంగా మనము అర్థం చేసుకుంటాం, సో స్టాక్ మార్కెట్లోనే నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, సో స్టాక్ మార్కెట్లో మంచి రిటర్న్స్ ఉంటే పబ్లిక్ ఇంతమంది ఉన్నారు కదండి, వీళ్ళందరూ కూడా స్టాక్ మార్కెట్ని ఎంచుకోవచ్చు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకున్నారు, సో ఆ డౌట్స్కి మనం క్లియర్ చేద్దాం. అసలు డిమాట్ అకౌంట్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి ఆ బేసిక్ క్లారిటీ కూడా ఇస్తాను. సో చాలామంది అంటూ ఉంటారు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే డబ్బులు పోతాయంట కదా, సో నిజంగా డబ్బులు పోతూ ఉంటే ఎంతమంది ఎట్లా వస్తారు, అసలు డబ్బులు ఎక్కడ పోతాయి, సో ఆ అంశాన్ని కూడా డిస్కస్ చేద్దాం. సో దాంతోపాటుగా మనము ఈ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో బిగినర్స్ వాళ్ళకి ఒక కోర్సును తయారు చేసి స్టాక్ మార్కెట్ పట్ల ఒక ఎడ్యుకేటెడ్ వీడియోస్ని అందించడం జరుగుతూ వస్తుంది. సో ఆ కోర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఎవరన్నా జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లు ఉన్నాయి, వీటికి మీరు ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని ఈ కోర్స్ వివరాలని పూర్తిగా మీకు తెలిసిన తర్వాత జాయిన్ అవ్వచ్చు. సో ఈ కోర్సులో ఏమేమి ఇస్తాను అది కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని నేను మీకు డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, సో దీంట్లోకే మనం ఎందుకు ఎంట్రీ ఇవ్వదలుచుకున్నామని చెప్తాను. సో ఏదైనా ఇండస్ట్రీస్ కానీ దేశం కానీ ఏదైనా డెవలప్ కావాలి అంటే ఫస్ట్ కావాల్సింది మనీ. సో కంపెనీల దగ్గర ఒక 50% అమౌంట్ ఉంటుంది, మిగిలిన 50% 70% ఎంతో పబ్లిక్ దగ్గర నుంచి వాళ్ళు మొబిలైజ్ చేస్తారు. ఇలా మొబిలైజ్ చేసే మార్కెట్ని మనము ఎకానమీ టర్మ్స్లో క్యాపిటల్ మార్కెట్ అని పిలవటం జరుగుతుంది. సో మార్కెట్ అంటే ఎక్కడైతే డిమాండ్ అండ్ సప్లై రెండు మీట్ అవుతాయో దానిని మనము మార్కెట్ అని పిలవటం జరుగుతుంది. ఉదాహరణ కూరగాయల మార్కెట్, వెజిటబుల్ మార్కెట్. నాకు వెజిటబుల్స్ కావాలి, నేను వెజిటబుల్స్ డిమాండ్ చేస్తున్నా, వెజిటబుల్ సప్లై అక్కడ ఉంది. సో డిమాండ్ అండ్ సప్లై ఎక్కడ మీట్ అవుతుందో దానిని మనం మార్కెట్ అని పిలుస్తూ ఉంటాం. రైస్ మార్కెట్, లేకపోతే ఇంకొక మార్కెట్ XYZ. సో మార్కెట్ హియర్ ఇన్ ది సెన్స్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. ఇక్కడ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ వాడికి డబ్బు కావాలి, అది వాడి డిమాండ్. ఇక్కడ నేను మొత్తం ఇవ్వకపోయినా సమ్ అమౌంట్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న సప్లై ఇక్కడ ఉంది. సో ఈ డిమాండ్ అండ్ సప్లై కంపెనీ వాడిని నన్ను కలిపే ఒక ప్లాట్ఫామే ఇక్కడ స్టాక్ మార్కెట్. సో ఇక్కడ మీకు ఇంగ్లీష్లో ఇవన్నీ కూడా డెఫినేషన్స్, మీరు ఎవరైనా బుక్స్ కొనుక్కొని చదివిన వాళ్ళకి ఇంత పెద్ద డెఫినేషన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా అలా చదువుకుంటూ అలా పక్కన పడేయండి. సో బేసిక్ మీకు అర్థమైంది. సో స్టాక్ మార్కెట్ అంటే అది ఒక ప్లాట్ఫాము, ఒక ఇన్స్టిట్యూషన్. ఆ ఇన్స్టిట్యూషన్లో కంపెనీ డిమాండ్ అండ్ సప్లై పబ్లిక్ నుంచి ఆ మీట్ అయ్యేదాన్ని స్టాక్ మార్కెట్ అంటాం. ఇంకా మన వాడుక భాషలోకి వెళ్ళి చూద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. సో దాని షేరు ఒక 100 రూపాయలు ఉంటుంది, నా జేబులో ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఉన్నాయి. నేనేం చేస్తాను, సో స్టాక్ మార్కెట్లో ఎంట్రీ తీసుకొని ఈ 100 రూపాయలకి నాకు నా దగ్గర ఉన్న 1000 రూపాయలతో ఎన్ని షేర్లు వస్తాయో అన్ని కొంటాను. సో నేను బై ఎక్కడ చేస్తున్నాను, 100 రూపాయల దగ్గర బై చేస్తున్నాను. సో నేను ఎప్పుడు అమ్ముకుంటాను, ఈ పెన్ను కొన్నాను, నాకు దీని మీద లాభం రావాలి. లాభం రావాలంటే 100 రూపీస్ ప్లస్ వస్తేనే నేను దాన్ని అమ్ముకోవటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ విలువ 110 రూపీస్ అయింది అనుకుంటా, 110, 150, 130 ఎంత. సో లాభం వచ్చింది, నేను ఆ రోజు సెల్ చేస్తాను. సో నేను సెల్ చేసేటప్పుడు ఇంకొకరు బయ్యర్ ఉంటాడు, ఆ బయ్యర్ దాన్ని తీసుకోవటం జరుగుతుంది. సో ఈ బయ్యర్ అండ్ సెల్లర్ దీనిని కలిపే ఒక ప్లాట్ఫామ్ పేరే ఇక్కడ మనకు స్టాక్ మార్కెట్. సో ఇక్కడ బయ్యర్స్ ఉంటారు, మనకు సెల్లర్స్ ఉంటారు. ఇవంతా కూడా విర్చువల్గానే మనకు మొబైల్ యాప్ ద్వారా కానీ సిస్టమ్ ద్వారా కానీ మనం చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ నేను సెల్ 110 రూపాయలు పెట్టాను, బై 100 రూపీస్ చేసుకున్నా, నాకు నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందండి, 10 రూపీస్ వచ్చింది. సో నా క్యాపిటల్లో 10% నేను సంపాదించుకోగలిగాను. సో ఈ విధంగా స్టాక్ మార్కెట్లో షేర్స్ కొనటము, షేర్స్ అమ్మటము జరుగుతూ వస్తుంది. సో ఇవి కాక ఇంకా డెరివేటివ్స్ అని, కమోడిటీ మార్కెట్స్ అని, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇనీషియల్గా అసలు ఏమీ తెలవని
అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే ఒక స్టాక్ని కొనుక్కొని మంచి రిటర్న్స్ వచ్చాక దానిని అమ్ముకోవటం. సో ఒక స్టాక్ని తక్కువ రేట్లో కొని ఎక్కువ రేటుకి, సో ఒక 10%కి 1%కి 2% లాభం చూసుకొని అమ్ముకోవాలి. ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ నేను స్టాక్ కొన్నాను, దాన్ని ఎన్ని రోజులు నా డిమాట్ అకౌంట్లో అదే విధంగా ఉంచుకోవచ్చు. సో అక్కడ ఏమి టైం లిమిట్ ఇది అంటూ ఏముండదు. నువ్వు స్టాక్ ఈక్విటీ కొంటే సో ఎంత కాలమైనా ఉంచుకోవచ్చు, నువ్వు ఉంచుకోవచ్చు, నీ తర్వాత తరాల వాళ్ళకి కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇక్కడ ఈ రోజే కొన్నావు ఈ రోజే అమ్మేయాలి, ఈ రోజు కొన్నావు నెల రోజుల్లో అమ్మేయాలి, సంవత్సరం ఆగి అమ్మేయాలని ఏముండదు. సో ఈరోజు నువ్వు 10 రూపాయలు పెట్టుకుంటే ఒక 20 సంవత్సరాల తర్వాత దానికి మంచి రేటు రిటర్న్ తీసుకుంటావు. సో ఈ విధంగా స్టాక్ మార్కెట్లో నువ్వు ఇన్వెస్ట్ చేసుకుంటే ఎంతకాలం వరకైనా కూడా ఉండొచ్చు. లాభాలు వచ్చినప్పుడు దాన్ని అమ్ముకోవటం జరుగుతుంది. ఓకే అండి, ఇది స్టాక్ మార్కెట్ అంటే బేసిక్ వాట్ ఈజ్ వాట్ అనేది నాకు అర్థమైంది. ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్లోనే ఎందుకు డబ్బు పెట్టుకోవాలి, ఈ డౌట్ నాకే రేజ్ అవుతుంది. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. నా దగ్గర క్యాపిటల్ అనేది ఉంటే నేను నెంబర్ ఆఫ్ ఆప్షన్స్కి వెళ్తాను. స్టాక్ మార్కెట్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నా అంటే ఎస్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, ఎవరు కాదన్నట్లే దేనికైనా వెళ్ళొచ్చు మనం. సో ఇక్కడ నేను స్టాక్ మార్కెట్ని ఎందుకు చూస్ చేసుకుంటున్నా, నా పర్సనల్ చెప్తున్నా, ఇది ఎడ్యుకేషనల్ పర్పసే, డిస్క్లైమర్ కింద ఉంటుంది. సో ఇది కేవలం ఒక స్టడీ చేయటం కోసం మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం. సో స్టాక్ మార్కెట్లోనే ఎందుకు చేస్తున్నా అంటే, ఉదాహరణ నా దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయి. ఆ 1 లక్ష రూపాయలు తీసుకొని వెళ్ళి సో అండ్ సో బ్యాంకులో నేను డిపాజిట్ చేశాను. ఆ డిపాజిట్ చేసినప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు నాకు 8% 10% ఎంతో వడ్డీ ఇస్తూ ఉంటారు. సో నా 1 లక్ష రూపాయలు ఎంత కాలానికి డబుల్ అవుతాయండి? ఈరోజు నేను ఇన్వెస్ట్ చేసుకున్నాను, బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నాను, ఎంతకాలానికి నా 2 లక్షల రూపాయలు అవుతుంది? దానికే రూల్ ఆఫ్ 72 అంటారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది రూల్ ఆఫ్ 72. సో దీని ఫార్ములా ఇది, T = 72/R. సో 72 బై ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ 8 అయితే 8, 9 అయితే 9, ఇక్కడ కనిపిస్తుంది 8% ఇంట్రెస్ట్ అంటే సో 8 9 72. 9 ఇయర్స్ తర్వాత నా 1 lakh రూపీస్ అన్నది 2 lakh రూపీస్ అవుతుంది. 9 ఇయర్స్ వెయిట్ చేయాలి నేను. 9 ఇయర్స్ వెయిట్ చేస్తే నా 1 lakh అన్నది 2 lakh రూపీస్ అవుతుంది. అదే నేను స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ అయ్యాను అనుకోండి. సో స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ అయితే నేను డిఫరెంట్ స్టాక్స్ని ట్రేడ్ చేసుకుంటూ ఉంటాను. సో వెంటనే అమౌంట్ రాగానే నేను దాన్ని మల్టిప్లై చేసుకుంటూ ఉంటాను. సో ఆ విధంగా నేను స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, డైలీ నేను 1% స్టాక్ మార్కెట్ నుంచి గెయిన్ చేయాలనుకుంటాను. సో నా క్యాపిటల్ ఉంది, నేను ఈక్విటీలో స్టాక్స్ కొనుక్కున్నాను. సో అది స్టాక్స్ నాకు ఉదాహరణకి 900 రూపాయల స్టాక్ ఉన్నది. దీని 1% ఎంత అవుతుంది అంటే చివరినున్న 2 అంకెల్ని కొట్టేస్తే 9 రూపీస్. సో 9 రూపీస్. సో స్టాక్ 900 రూపాయలు నేను స్టాక్ కొన్నప్పుడు అది 9 రూపాయలు పెరిగితే నాకు 1% వచ్చినట్టు. సో ఈజీగా అది అప్ డౌన్ ఒక రోజులో తిరుగుతూ ఉంటుంది, ఒక రోజు కాదు 2 రోజులకైనా తిరుగుతూ ఉంటుంది. ఆ విధంగా నేను డైలీ 1% రిటర్న్స్కి వెళ్ళినా సో సమ్ టైమ్స్ 2% రావచ్చు, 3% రావచ్చు, 4% వస్తుంది రిటర్న్స్. సో అది సిచ్యువేషన్ బట్టి అదేంటి అనేది తర్వాత మనం డిస్కస్ చేద్దాం. సో డైలీ 1% రిటర్న్స్తో వెళ్ళినా కానీ 100% రిటర్న్ అన్నది నా స్టాక్కి 100 ట్రేడింగ్ డేస్లో వస్తుంది. ట్రేడింగ్ డేస్ ఒక నెలకి 20 ట్రేడింగ్ డేస్ ఉంటాయి. మండే నుంచి ఫ్రైడే వరకు స్టాక్ మార్కెట్ ఉంటుంది. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. సో 5 రోజులు మాత్రమే మనకి ఇక్కడ స్టాక్ మార్కెట్ అన్నది రన్ అవుతుంది. ఆ విధంగా చేస్తే 100 ట్రేడింగ్ డేస్లో నేను డబల్ చేసుకుంటా. దట్ మీన్స్ 5 or 6 months. కాలేదు ఇంకొక 5 or 6 months, 200 days ఈజీగా అయిపోతుంది. అక్కడ కొద్దిగా తెలివిగల, కొద్దిగా ప్రాక్టీస్ ఉన్న ఎవరికైనా కానీ 1 yearలో స్టాక్ని డబల్ చేసుకోవచ్చు క్యాపిటల్ని. సో ఇక్కడ 1 yearలో రెట్టింపు అవుతుంది. ఇక్కడ చూడండి 1 lakh నేను కాస్త స్టాక్ మార్కెట్లో మంచిగా ప్రాక్టీస్ చేసి అవన్నీ నేర్చుకున్న తర్వాత 1 yearలో నేను స్టాక్ ఈక్విటీ ట్రేడింగ్ చేస్తే 1 yearలో నా స్టాక్ అది 2 lakh రూపీస్ అవ్వటం జరిగింది. 1 yearలో ఈ 2 lakh రూపీస్ని నేను మళ్ళీ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాను.
ఒక 1 ఇయర్లో అది 4 lakh రూపీస్ అయింది సెకండ్ ఇయర్ నాటికల్లా. సో ఇదే 4 lakhs నేను థర్డ్ ఇయర్లో ఇన్వెస్ట్ చేసుకున్నా, 8 lakh రూపీస్ అయిపోయింది. 8 lakhsని మళ్ళీ నేను ఇన్వెస్ట్ చేసుకున్నా. ఫోర్త్ ఇయర్లో నా 1 లక్ష అన్నది 16 lakh రూపీస్ని తీసుకురావటం జరిగింది. సో ఫిఫ్త్ ఇయర్లో 32 lakhsకి రావటం జరిగింది. సిక్స్త్ ఇయర్లో 74 lakhs డబుల్ అవుతుంది ఇక్కడ నాకు. ఎయిత్ ఇయర్లో 74 కాస్త 108 అవటం జరిగింది. సో ఇక్కడ నాకు 9 ఇయర్స్లో 1 లక్ష 2 లక్షలు అవుతున్నది. ఇదే 9 ఇయర్స్లో 1 లక్షని 9 ఇయర్స్ అనుకో, 7 కాదు 8 9 అనుకో, 1 లక్ష రూపాయలని నేను 1 crore చేశానా లేదా? 1 లక్ష నేను అక్కడే ఉంచితే నాకు 9 ఇయర్స్లో ఈ అమౌంట్ వచ్చింది. ఇదే 1 లక్షని నేను తెలివిగా చేసుకోగలిగితే ఇంత అమౌంట్ రావటం జరిగింది. ఇది అందుకని నేను స్టాక్ మార్కెట్ని చూస్ చేసుకున్నా. డౌట్ రావాలి, ఎందుకు నేను స్టాక్ మార్కెట్కి వెళ్తున్నా అంటే ఇది కాబట్టి నేను వెళ్తున్నా. సో అంటే నేను ఇంకొక డౌట్ వస్తుంది, హాయిగా నా జేబులో సరే అప్పో తెచ్చి 1 లక్ష వేస్తానండి, నాకు కరెక్ట్గా 8 ఇయర్స్కి నువ్వు 1 crore ఇస్తావా? ఇక్కడ అదే తెలివితేటలు. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నువ్వు ఏ స్టాక్ అయినా కొట్టుకో గూగుల్లో. ఇక్కడ 1 day ఎంత రిటర్న్, 5 days ఎంత రిటర్న్, 1 month ఎంత రిటర్న్, 6 months ఎంత రిటర్న్, ఇయర్లీ రిటర్న్ ఎంత, 1 yearకి రిటర్న్ ఎంత. సో 17% ఇస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నువ్వు 1 year కింద ఇదే February 3rd నాడు నువ్వు 1 లక్ష రూపాయలు అందులో పడేసి ఉండిస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈరోజు 17,000 రూపీస్, 17% కదా, లేదా 18% అనుకో, రఫ్లీ 18% అంటే 18,000, లక్ష ప్లస్ 18,000 రూపాయలు స్టాక్ మార్కెట్ నీకు ఇస్తున్నది. ఇక్కడ నువ్వు 17% అని చెప్పావు, ఇక్కడేమో 17% అని చెప్పావు 1 year రిటర్న్కి. ఇక్కడ చూస్తేనేమో 1 కోటి ఎట్లా వస్తున్నదండి? ఇదేం మ్యాజిక్ అంటే అట్లా జరుగుతుంది 1 crore. నేను దీనికే చెప్తున్నాము, స్టాక్ మార్కెట్ అంటే ఇక్కడ 2 రకాల అంశాలు ఉంటాయి. ట్రేడర్ ఒకళ్ళు ఉంటారు, ఇన్వెస్టర్ అనేది ఒకళ్ళు ఉంటారు. నువ్వు జస్ట్ అక్కడ ఇన్వెస్ట్ చేసి కూర్చుంటే నీకు ఇది రాదు. ట్రేడింగ్లో మాత్రమే డబ్బులు వస్తాయి. ఇన్వెస్ట్మెంట్లో రాదని చెప్పట్లేదు, నిదానంగా పెరుగుతుంది. 1 yearకి 17. ఇక నువ్వు ఇదే చార్ట్ని చూస్తే ఒకసారి ధర ఇక్కడికి వెళ్ళింది, ఇంకోసారి ధర ఇక్కడికి వెళ్ళింది. పెరిగినప్పుడు దాన్ని అమ్ముకుంటూ రావాలి, తగ్గినప్పుడు దాన్ని మళ్ళీ కొనటం రావాలి. ఒకటే ఎస్బీఐని పట్టుకొని కూర్చోవద్దు. రోజుకి దాదాపు నీకు అక్కడ 4,000 స్టాక్స్ ఉన్నాయి. అక్కడ 4,000 స్టాక్స్ పై చిలుకు ఉన్నాయి అక్కడ. సో ప్రతి స్టాక్లో ఎక్కడ మూమెంటం వస్తుంది దానిని క్యాచ్ చేసుకుంటూ వెళ్ళటం రావాలి. దాన్ని ట్రేడింగ్ అంటాం. సరే, అవన్నీ కూడా ఇప్పుడు ముందు డిస్కస్ చేస్తాను. అసలు నేను స్టాక్ మార్కెట్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనే దానికి ఇక్కడ నీకు క్లారిటీ వచ్చింది. ఇక్కడ 1 crore ట్రేడింగ్ ఏంటో కూడా నేను నీకు చూపిస్తాను. ఇంత బాగానే ఉంది, ఇంత రిటర్న్స్ వస్తుంటే అందరు ఇదే పని చేయొచ్చు కదా. ఒకళ్ళు ఎందుకు వెళ్ళి ఆ పని చేసుకుంటున్నారు, ఒకళ్ళు వెళ్ళి ఎందుకు ఈ పని చేసుకుంటున్నారు, అది కూడా డౌటే కదండి. ఎస్, దానికి కూడా ఉన్నది. ఇది అఫీషియల్ డేటా, ఇండియా డిమాట్ అకౌంట్ స్టోరీ. ప్రస్తుతం మొత్తం భారతదేశ జనాభా ఎంత? 120 కోట్ల మంది. అందులో చిన్నపిల్లలు, ముసలాళ్ళు వీళ్ళని పక్కన తీసేయండి. అందులో 18 years నుంచి 59 or 60 yearsలో ఉన్న వాళ్ళు రఫ్లీ 50 కోట్ల మంది ఉన్నారు. సో ఈ 50 కోట్లలో ఈ రోజుకి చూస్తే 17 కోట్లు, అంటే దాదాపు 18 కోట్ల మంది ఈరోజు స్టాక్ మార్కెట్ చేస్తున్నారు. నీకు తెలవకపోవచ్చు, కానీ ప్రపంచం చాలా స్పీడ్గా పరిగెడుతున్నది. అది ఇక్కడ సాక్ష్యం కూడా కనిపిస్తున్నది నీకు. జిస్ట్ ఆఫ్ ది ఇండియన్ డిమాట్ స్టోరీ 1997 నుంచి 2022
అంటే దాదాపు 25 సంవత్సరాలలో కేవలం 11 కోట్ల మంది పెరిగితే, ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత, సో లాస్ట్ 20 monthsలోనే ఇది 18 crore మార్క్ని దాటడం జరిగింది. చాలామంది ఇంకా ఆశ్చర్యపోతారండి, 1 కోటి రావడానికి 10 సంవత్సరాలు పట్టింది. డిమాట్ అకౌంట్లు కొత్తగా స్టాక్ మార్కెట్ అంటే ఇదా అని తెలుసుకొని వాళ్ళు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అట్లా వాళ్ళ నెంబర్స్ 1 crore రావడానికి 10 years టైం పట్టింది. సో అప్పట్లో నీకు ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియదు. సో అసలు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే సో అది బ్యాంక్కి వెళ్ళాలి, ఒక పెద్ద ఫాము, ఒక 1 month టైం తీసుకుంటుంది. అది చాలా పెద్ద ప్రాసెస్. ఈరోజు ప్రతిదీ కూడా నీ చేతుల్లోకి వచ్చేసింది. ఒకప్పుడు నువ్వు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ కొంటే దీని షేర్ విలువ ఇప్పుడు టైంలో చూసి ఇప్పుడు ఎంత ఉన్నది అని చూడాలంటే నీకు లేదు, అది ఎక్కడ డిస్ప్లే అవుతుందో ఆ ఆఫీస్కి వెళ్ళి అని చూడాలి, లేదా ఆ సినిమా లక్కీ భాస్కర్లో చూసినట్టు ఫోన్ చేసి నా షేర్లన్నీ అమ్మేయని చెప్పాలి. కానీ ఈరోజు అట్లేదు. నీకు డిజిటల్ ఇండియా బాగా వెళ్ళిపోయింది. నీ మొబైల్లో ఈ సెకండ్లో, ఈ నిమిషంలో కూడా కాదు, ఈ సెకండ్లో ఈ స్టాక్ ప్రైస్ ఎంత ఉంది, నీకు నచ్చిందా, లాభం వచ్చిందా, వెంటనే అక్కడ ఒక బటన్ క్లిక్ చేస్తావు, వెంటనే నీ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళిపోతాయి. సో ఇంత రెవల్యూషనరీ ముందుకు వెళ్ళటం జరిగింది. అందుకే అవేర్నెస్ బాగా పెరుగుతున్నది. స్టాక్ మార్కెట్లో డిమాట్ అకౌంట్స్ కూడా సంఖ్య బాగా పెరుగుతుంది. సో ఇంత రిటర్న్స్ వస్తున్నా అందరూ చేయొచ్చు కదా అంటే చేస్తూనే ఉన్నారు. చాలామంది ఇప్పుడిప్పుడే ఎంట్రీ అవుతున్నారు, చేస్తున్నారు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇంకా పెరుగుతుంది, భవిష్యత్తులో ఇంకా పెరుగుతుంది. ఎస్, దానికి కూడా ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతము ఇండియన్ ఎకానమీ ఇక్కడ మీరు చూస్తే (1947) నుంచి 2010 వరకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన ఆర్థిక వ్యవస్థ బలము $1 trillion చేరుకోవటానికి, $1 trillion చేసుకోవటానికి 1947 నుంచి 2000 పట్టింది. అంతకాలం పట్టింది. సో 2010 నుంచి 2017 మధ్యలో 2 trillion చేరుకోగలిగాము. సో ఫస్ట్ చాలా ఎక్కువ తీసుకుంది, దాదాపు 60 సంవత్సరాలు పట్టింది, 50 నుంచి 60 సంవత్సరాలు పట్టింది. సో దాని తర్వాత చూడండి, 2010 నుంచి 2017 7 సంవత్సరాల్లోనే 1 trillion కాస్త 2 trillion అయింది. దాని తర్వాత 2017 నుంచి 20 మధ్యలో 3 trillion ఎకానమీకి మనం చేరుకోగలిగాము. అదే 2020 నుంచి 24 మధ్యలో మనము ప్రస్తుతము $4 trillion ఎకానమీ ఉన్నాము. $4 trillion ఎకానమీలో ఉండటం జరిగింది. 1950 నుంచి 2025 వరకు దాదాపు 75 సంవత్సరాలు మనం విపరీతంగా దేశం బాగా కష్టపడితే చేరుకున్న ఎకానమీ $4 trillion. ఇప్పుడు మన టార్గెట్ ఇగో ఎకనామిక్ టైమ్స్ ఇవన్నీ చెప్తున్నాయి. బై 2032 అంటే రాబోయే 7 సంవత్సరాలలో మన ఎకానమీ $10 trillion చేరుకుంటున్నది. ఇచ్చాడు గవర్నమెంట్ ఆ రకంగా రిఫార్మ్స్ తీసుకొని ముందుకు వెళ్తున్నది. సో ఎకానమీ 4 trillion నుంచి 10 trillion ఎకానమీకి మారుతున్నది. సో ఎంత డబుల్ అవుతుందండి. 75 సంవత్సరాలు మన తాతలు, మన తండ్రులు వీళ్ళందరూ కష్టపడి ఒక అపార్ట్మెంటు, ఒక 100 గజాల స్థలము, ఒక 2 ఎకరాల పొలము కొనటానికి పడిన కష్టము 4 trillion తీసుకుని వెళ్తే, ఇప్పటి నుంచి నీ జనరేషన్ నుంచి ఈ 7 సంవత్సరాల్లో నువ్వు పడే కష్టము అన్నది వాటన్నిటికన్నా రెట్టింపు ఉంటుంది తెలివిగా నువ్వు వ్యవహరిస్తే. లేదా నేను అక్కడే ఉంటాను, అదే చేసుకుంటాను అంటే మనం అక్కడే ఉంటాము, ముందుకు వెళ్ళలేము. సో పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో
డైరెక్ట్గా మనల్ని అయితే ఎవడు రానిడు, అదాని అంబానీ వీళ్ళే ఎంట్రీ అవుతాడు. సో మన డబ్బులతోటి ఇకపై వాళ్ళు సంపాదించడం మొదలు పెట్టాలి. రిలయన్స్ షేర్ పెరిగితే నా ఇన్కమ్ పెరుగుతుంది, అదాని షేర్ పెరిగితే నా ఇన్కమ్ పెరుగుతుంది, బ్రిటానియా బిస్కెట్ నువ్వు కొనుక్కొని తింటే నాకు డబ్బులు వస్తాయి ఇంట్లో కూర్చొని ఉంటే, నువ్వు బాటా చెప్పులు వేసుకుంటే నాకు డబ్బులు వస్తాయి, నువ్వు ఎల్ఐసి ప్రీమియం కడితే ఎల్ఐసి షేర్ నా దగ్గర ఉంది నాకు డబ్బు వస్తుంది. సో నా డబ్బుతోటి ఇప్పుడు నేను 10 నుంచి 20 కంపెనీలకి లాడ్ అవుతాను. సో ఈ విధంగా నా ఇన్కమ్ని పెంచుకుంటాను. ఆ 10 కంపెనీలు పెరుగుతాయి. రిలయన్స్ పెరుగుతుంది, అదాని పెరుగుతుంది, బ్రిటానియా పెరుగుతుంది, బాటా పెరుగుతుంది, కోల్ ఇండియా పెరుగుతుంది, ఎన్టీపీసీ పెరుగుతుంది, రైల్వే రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ దాని షేర్ పెరుగుతుంది, ఐఆర్సిటిసి షేర్ పెరుగుతుంది. ఇవందరూ నువ్వు ట్రైన్ టికెట్ ఎక్కావంటే నాకు ఐఆర్సిటిసి షేర్ ఉన్నది, చక్కగా నేను అమౌంట్ సంపాదిస్తాను. అందుకు స్టాక్ మార్కెట్. సో ఎకానమీని ఇప్పుడు 4 ట్రిలియన్ నుంచి 10 ట్రిలియన్స్కి తీసుకొని వెళ్తున్నప్పుడు, ఇంత వేగంగా ఎకానమీ వెళ్తున్నప్పుడు ఆ ఎకానమీలో మనం భాగస్వామ్యమై మనం తీసుకుంటే మనము కూడా కాస్త ఎకానమీ పరంగా ముందుకు వెళ్తాం. లేకపోతే అదే స్థితిలో అక్కడే ఉంటాం. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. 1991లో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ రీఫార్మ్స్ వచ్చినాయి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఆ రోజు మన దగ్గర డబ్బులు లేవు, అందుకోలేకపోయాం. ఇప్పుడు సెకండ్ జనరేషన్ ఆఫ్ రీఫార్మ్స్ రావబోతున్నాయి. ఈ సమయంలో కూడా అందుకోకపోతే పల్లకి ఎక్కేటోడు ఎక్కుతూ ఉంటాడు, మోసేటోళ్ళం మోస్తూనే ఉంటాం. సో ఆ కారణంగానే ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్, డిమాట్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలి? సో మీకు చాలా బ్రోకరేజ్ సంస్థలు ఉంటాయి. జిరోదా అని, యాంజిల్ అని, గ్రో అని, అప్స్టాక్ అని, 5 పైసా అని, ధన్ అని. మీకు నచ్చిన దేన్నైనా కానీ మీరు గూగుల్లో లింక్ కొట్టి ఓపెన్ చేసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో యాంజిల్ ఇస్తాను, దాన్ని కూడా ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఎవరికైనా రిఫర్ చేసినా వీటిలో మీకు 500 రూపాయలు అట్లా వాళ్ళ అమౌంట్ కూడా పంపిస్తారు. సో లింక్ చేసి దాన్ని మీరు ఒక క్లిక్ కొడితే, ఒకప్పుడు ఇదే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి నెల పైన పట్టేది. అసలు ఏమున్నదో అందులో ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు బ్యాంకులకు వెళ్ళి పాస్బుక్ ఎంట్రీ చేయవయ్యా అంటే ఒకప్పుడు ఆలోచించండి ఎంతసేపు పడుతుందో. అదే ఇప్పుడు నీ మొబైల్లో మొత్తం 6 months డేటా కావాలంటే 6 months, 1 year కావాలంటే 1 year సెకండ్లో వస్తున్నది. సో డిమాట్ అకౌంట్ ఈ రోజుల్లో నీకు ఓపెన్ చేయటం చాలా తేలిక. సో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. డిమాట్ అకౌంట్ ద్వారానే ట్రేడింగ్ జరుగుతుంది. సో వీటిలో ఏదైనా కానీ మీకు నచ్చిన దాన్ని క్లిక్ చేస్తే, ఉదాహరణకి యాంజిల్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఓపెన్ డిమాట్ అకౌంట్ యాంజిల్ www.angil1.in అని కొట్టగానే నాకు ఓపెన్ డిమాట్ అకౌంట్ అని వస్తుంది. సో దీన్ని నేను క్లిక్ చేయగానే ఇంకా ప్రొసీజర్ అదంతా కూడా తీసుకుంటుంది. ఇక్కడ చాలామంది అంటే కొద్దిగా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు, అమ్మో అకౌంట్లు సైబర్ గురించి, అంటే ఇప్పుడు మొబైల్ పెరుగుతున్న టెక్నాలజీని అర్థం చేసుకోక, లేదా బయట సినిమాల్లో టీవీలో చూసి దాని ప్రభావం వల్ల దీంట్లో అకౌంట్ యాడ్ చేస్తే నా అకౌంట్లో డబ్బులు పోతాయా, ఇట్లాంటి డౌట్లు వస్తాయి. ఏది ఎక్కడికి పోదు. మొత్తం ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో నడుస్తూ ఉంటుంది. నువ్వు నీ పాన్ నెంబర్ ఇస్తావు, అకౌంట్ నెంబర్ యాడ్ చేస్తావు, నీ బ్యాంక్ అకౌంట్ నుంచే అందులో నువ్వు డబ్బులు జమ చేసుకుంటావు. యాంజిల్లో నువ్వు డబ్బులు జమ చేసుకున్నావు అనుకున్నావు, అందులో ఎవ్వడు నీ రూపాయి ఎత్తుకుపోడు, ఎటు పోవు మీ డబ్బులు. సో నువ్వు ప్రతిరోజు ట్రేడ్ చేస్తే ఆ ట్రేడ్కి సంబంధించి డీటెయిల్స్ కూడా వస్తాయి. సో మీకు నచ్చిన అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, ఎన్ని అకౌంట్లు అయినా ఓపెన్ చేసుకోవచ్చు. అకౌంట్ ఫ్రీగా, ఇవైతే ఫ్రీగా చేసి పెడతారు. సో మీకు నచ్చిన దాన్ని ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ స్టాక్ మార్కెట్లో పెడితే డబ్బులు పోతాయంట కదండి, చాలామంది పండితులు చెప్తూ ఉంటారు. సో స్టాక్ మార్కెట్ అమ్మో అందులో డబ్బులు పోతాయిరా, ఎట్లా పోతే నీకు అసలు ఫస్ట్ అడగండి. మీతో ఎవరన్నా అంటే తప్పలేదు, వాళ్ళు పెద్దవాళ్ళు మంచి ఆలోచన ఇచ్చారు. స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే పోతాయంట కదా, నీకు తెలుసా స్టాక్ మార్కెట్? స్టాక్ మార్కెట్లో ట్రేడర్కి ఇన్వెస్టర్కి డిఫరెన్స్ తెలుసా? స్టాక్ మార్కెట్లో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటే ఏదన్నా చదివావా? సో స్టాక్ మార్కెట్లో చార్ట్ ట్రేడింగ్ అనేది నీకు తెలుసా? ఇట్లా చార్ట్ ట్రేడింగ్ ఉంటుందంట. సో ఈ చార్ట్ ట్రేడింగ్ని ఇట్లా చార్ట్ చూసి దీన్ని క్యాచ్ చేయటం అనేది నీకు తెలుసా? సో చార్ట్తో పాటు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్లు ఎప్పుడైనా గీసావా చార్ట్లో? డిమాండ్ అండ్ సప్లై జోన్స్ అంటే ఏమైనా తెలుసా? అసలు ఇండికేటర్స్ని
ఏవేవి వాడతారు, ఎక్కడెక్కడ వాడతారో తెలుసా? నెక్స్ట్ ప్యాటర్న్, చార్ట్ ప్యాటర్న్స్ వస్తాయి మనకు. ఈ చార్ట్ ప్యాటర్న్ తెలుసా? అసలు ఈక్విటీ ట్రేడింగ్ అంటే ఏంటి, ఈక్విటీ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి, ఆప్షన్స్ అంటే ఏంటి, ఆప్షన్ బై ఏంటి, ఆప్షన్స్లో కాల్ ఏంటి, పుట్ ఏంటి, ఆప్షన్ సెల్లింగ్ ఏంటి, ఆప్షన్లో ఇవేంటి, ఫ్యూచర్స్లో ఏంటి, బై ఏంటి, సెల్ ఏంటి, ఈ విషయాలు ఏమీ తెలవని ఈ ఎక్స్ అనే అతను పండిత పితామహుడు చెప్తాడు, స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే పోతాయిరా అంటే. ఎట్ట పోతాయి? సో అది ఇండివిజువల్ డెసిషన్స్. ఇట్స్ రాంగ్. నెక్స్ట్ వై చెప్పాడు. స్టాక్ మార్కెట్లో నాకు కొద్దిగా తెలుసు, స్టాక్ మార్కెట్ అంటే డిమాట్ అకౌంట్ నేను ఓపెన్ చేశా, నేను ఇప్పుడు 10 ఏళ్ల నుంచి చేస్తున్నా, నా దగ్గర డిమాట్ అకౌంట్ ఉంది అంటే. నీ దగ్గర 10 ఏళ్ళ నుంచి ఉంది, ఇంకోటి దగ్గర కూడా 10 ఏళ్ళ దగ్గర నుంచి ఉంది. అవతలోడు 100 రూపాయలు సంపాదించాడు, నువ్వు 100 రూపాయలు పోగొట్టుకున్నావు. సో వాడు సంపాదించడానికి కారణం ఏంటి, నువ్వు పోగొట్టుకోవడానికి గల కారణం ఏమిటి అంటే, నువ్వు నీ దగ్గర డిమాట్ అకౌంట్ ఉన్నంత మాత్రాన నీకేమి డబ్బులు రావు. నువ్వు అందులో ట్రేడ్ చేయాలి, తప్పేంటి ఒప్పేంటి ఇవన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ కోర్సు దాన్ని అంతా నువ్వు అప్లై చేయాలి, అక్కడ కూడా టెక్నిక్స్ ఉపయోగించాలి, అప్పుడే ఇది వస్తుంది. వాడికి వచ్చి ఇదే రోజు నువ్వు నేను చేస్తున్నాం. సో నీకు వచ్చి రూపాయి నాకు రాకపోతే అది నాది తప్పు అప్రోచ్లో, అంతేగాని స్టాక్ మార్కెట్లో డబ్బుల్లో ఫేమస్ జనరలైజ్డ్ స్టేట్మెంట్. ఇట్స్ రాంగ్. ఇంకా జడ్ వచ్చాడు. జడ్ వచ్చి నేను అన్నీ చేశాను, నాకు అన్నీ తెలుసు, ఇప్పుడు నువ్వు ఏదో ప్యాటర్న్ అడిగినావు కదా, ప్యాటర్న్ నేను చెప్తాను. డబ్ల్యూ ప్యాటర్న్ అంటే ఇట్లా ఉంటుంది, ఎం ప్యాటర్నా ఇగో ఇట్లా ఉంటుంది, ఇగో ఇండికేటర్స్ ఇగో ఇవి 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 అంతా బాగానే ఉన్నాయి. మరి ఎక్కడ పోయింది ఈ జడ్కి డబ్బు అంటే, ఇక్కడ స్టాప్ లాస్ ఇస్ ద గాడ్. ఈ స్టాక్ మార్కెట్లో నువ్వు పెట్టే మొదటి అడుగు ఏమని పెట్టుకోవాలి అంటే, స్టాప్ లాస్ నేను పెట్టుకుంటాను. ఈ స్టాప్ లాస్ అన్నది ఇక్కడ గాడ్ లాంటిది. స్టాప్ లాస్ అనేది పెట్టుకోకుండా పిచ్చి పిచ్చిగా చేస్తే డబ్బులు అన్నది నువ్వే కాదు, ఏకంగా ఎంత పెద్ద ఆర్థికవేత్త వచ్చి కూర్చున్నా పోతుంది. స్టాప్ లాస్ ఎట్లా పెట్టుకోవాలి దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం. సో మీ అకౌంట్లో డబ్బులు ఉన్నంత మాత్రాన, యాంజిల్లో కానీ దానిలో కానీ ఉన్నంత మాత్రాన అవి డబ్బులు ఎటు పోవు. సో ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు ఇన్వెస్ట్ చేయని, యూజ్ చేయని డబ్బులు ఏమైనా ఉంటే అవి తిరిగి మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. ప్రతి ట్రేడ్ కూడా నీకు ఈవినింగ్ లోపు పీడిఎఫ్లో వాళ్ళు పంపిస్తారు. దీనికి ఇంత ట్యాక్స్ అయింది, దీనికి ఇంత ఖర్చు అయింది, నువ్వు ఇది కొన్నావు, దీన్ని ఇక్కడ అమ్మావు, మొత్తం చాలా క్లియర్ కట్గా గవర్నమెంట్ పూర్తి సెక్యూరిటీస్తో ఇస్తుంది. నీకు ఆ భయం ఏమీ లేదు, ట్రేడ్ చేస్తుంటే నీకు భయం ఏమీ అక్కర్లేదు. సో ఇక్కడ XYZలో కానీ ఎవరైనా కానీ ఇన్వెస్టరు అంటే ఈరోజు డబ్బు పెట్టి 1 సంవత్సరం, ఇప్పుడు నేను చూపించాను, ఈరోజు 1,00,000 పెట్టి 8 ఏళ్ల తర్వాత అది 1 కోటి రూపాయలు అవుతుందన్నావుగా అంటే ఇన్వెస్టర్కి కాదు. ఇన్వెస్టర్కి ఆ 1,00,000 పెడితే 20% చొప్పున ఎంత అయితే ఒక 3 lakhsకు ఎంతకో పోతాడు, 1 lakh rupees. మరి ఎవరికి 1 lakh 1 crore వెళ్తుందంటే ట్రేడర్కి వెళ్తుంది. సో ట్రేడర్ అన్నది ఈక్విటీ ట్రేడర్ ఉంటాడు, ఆప్షన్ ట్రేడర్ ఉంటాడు, ఫ్యూచర్ ట్రేడర్ ఉంటారు, ఫ్యూచర్ ట్రేడర్ కూడా ఉంటారు. ఈక్విటీ ట్రేడర్ అంటే ఉదాహరణకి నేను SBI షేర్ కొన్నాను, 100 రూపాయలకు కొన్నాను, నేను దీన్ని సంవత్సరము 2 ఏళ్ళు ఉంచుకోను, ఇది నాకు 102 రూపాయలు రాగానే నేను దీన్ని తీసి అమ్మేస్తాను. అమ్మేసి నేను వెంటనే HDFC దాన్ని కొనుక్కుంటాను. ఆ విధంగా చేసేదాన్ని ఈక్విటీ ట్రేడింగ్ అంటాం. ఆప్షన్ ట్రేడింగ్, సో ఇందులో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, అవి మనము తర్వాత డిస్కస్ చేస్తాం. ఫ్యూచర్స్ ట్రేడింగ్ అది వేరే డిఫరెంట్ అప్రోచ్ అనేది ఉంటుంది. సో ట్రేడింగ్లో చేస్తుంటేనే నీకు ఇక్కడ మల్టిప్లేయర్ అవుతుంది. 1 crore 1 lakh to 1 crore ఇక్కడ మనము చేసుకోవచ్చు. సో ఎట్లా అన్నది అది చేసుకోవచ్చు. సో ప్రతిదీ కండిషన్స్ అప్లై. నెక్స్ట్ మన కోర్సులో ఏమేమి డిస్కస్ చేస్తాం, ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇన్వెస్టర్ ఏ విధంగా, ట్రేడింగ్ ఏ విధంగా చేసుకోవాలి, క్యాపిటల్ ఒకటి తీసుకున్నప్పుడు ఆ క్యాపిటల్ని ఈక్వల్ క్యాపిటల్ అయ్యే వరకు కూడా ఆప్షన్స్కి వెళ్ళొద్దు. సో ఆప్షన్స్ అనేది కొంచెం రిస్కీగా ఉంటుంది, మీకు బాగా అనుభవం ఉంటే అప్పుడు మాత్రం ఆప్షన్కి వెళ్ళాలి. అది కోర్సులో చెప్తాను ఏంటి కదా దానికి అమానిషు అని. సో అది చెప్తాం.
నెక్స్ట్ క్యాండిల్ స్టిక్, దాని ప్యాటర్న్ అంటే ఏం చెప్తాం, చార్ట్ రీడింగ్ అసలు ఏ విధంగా చేయాలి ఆ అంశాలు చెప్తాను, సపోర్ట్, రెసిస్టెంట్ అండ్ ట్రెండ్ లైన్ దీని గురించి చెప్తాను, డిమాండ్ సప్లై జోన్, ఇండికేటర్స్ వీటి గురించి చెప్తాం. సో వీటిలో నువ్వు ఎక్కడ దేన్ని ఉపయోగించాలి, ప్యాటర్న్స్ చెప్తాం. సో ఈక్విటీ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి ఇది ఉంటుంది నీకు. సో ఆప్షన్ ట్రేడింగ్లో ఆప్షన్ బై అంటే కాల్ ఏ విధంగా తీసుకోవాలి, పుట్టే విధంగా కొనాలి అది ఉంటుంది. ఆప్షన్ సెల్లింగ్, సో అదొక ఇన్స్ట్రుమెంట్, కాల్ సెల్ ఏంటి, పుట్ సెల్ ఏంటి అది చెప్తాను. సో ఫ్యూచర్స్ బై ఏంటి, ఫ్యూచర్ సెల్ అంటే ఏంటి ఇవి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చాలామంది అంటారు ఇప్పుడు స్టాక్ మార్కెట్ పెరుగుతుంది కాబట్టి నాకు డబ్బులు వస్తాయి కదండి అంటాం. స్టాక్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు కాదు, పడుతున్నప్పుడు కూడా డబ్బులు వస్తాయి. చాలామందికి ఈ విషయం తెలియదు. అక్కడ ఈక్విటీలో కూడా పడుతున్నప్పుడు డబ్బు సంపాదించవచ్చు, ఆప్షన్స్లో కూడా పడుతున్నప్పుడు సంపాదించవచ్చు, అండ్ ఫ్యూచర్స్లో కూడా సంపాదించవచ్చు. పెరుగుతున్నప్పుడు డబ్బు సంపాదించవచ్చు, పడుతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించవచ్చు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నీకు తెలుస్తాయి. సో చాలామందికి స్టాక్ మార్కెట్ అంటే పెరుగుతున్నది నువ్వు టీవీలో వింటారు. సో ఈరోజు సెన్సెక్స్ పడిపోయింది, నిఫ్టీ పడిపోయింది అంట కదా. పని నీకు వచ్చిన నష్టం ఏంటి? నీ ఉద్దేశం డబ్బు సంపాదించటం. పడినా సంపాదిస్తాం, అట్టెట్లా సంపాదిస్తాం అదే కోర్సులో ఉంటుంది చూడు. స్టాక్ మార్కెట్ పెరుగుతున్నా సంపాదిస్తాం. సో ఫర్దర్ డీటెయిల్స్కి ఇక నీకు ఇక్కడ కాల్ నెంబర్స్ ఇచ్చాను, దీనికి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని దాని ప్రకారం అప్రోచ్ అవ్వండి. సో ఈ విధంగా చార్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ అసలు ఇండికేటర్ ఏంటి, చార్ట్ ఏంటి, దీన్ని ఒకసారి నేను బ్రీఫ్గా ఇంటర్ఫేస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు 3 రూపాయలు పడింది, ఎస్బీఐ 8 రూపాయలు పడింది. సో ఇట్లా పడుతున్నప్పుడు ఏంటి ఇవన్నీ కూడా చూద్దాం. ఇట్లా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన దాంట్లో చేసుకోవచ్చు. సో దీన్ని నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మీట్ అవుతాను. కావాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న మెంబర్స్ ఉంటే వాళ్ళు దీన్ని కాల్ చేసుకోండి. సో ఛానల్లో మనకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే వాటిని నేను చేస్తూ ఉంటాను. సో మీ కామెంట్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని కామెంట్స్ రాసుకుంటూ ఉండండి, సో లైక్స్ చేసుకుంటూ ఉండండి. అందరికీ దీన్ని మీ సర్కిల్లో బాగా దీన్ని పంపిస్తూ ఉండండి. సో అది మాకు హెల్ప్ అవుతుంది, మీకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఓకే అండి, ఆల్ ది బెస్ట్.